భద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పిందని వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వానికి త్వరలో రైతాంగం బుద్ధి చెప్తుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులకు ముఖ్యంగా రైతులకి పండిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతులు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తాం. ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేయడం. అన్ని రకాలుగా ఒక రైతులే కాదు, కార్మికులు కానీ, ప్రజానీకం కానీ, ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఎల్లప్పుడూ కూడా ప్రతి నాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది.